హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు నా స్టైల్లో చికెన్ పకోడీ ఎట్లా చేసుకోవాలో చూపెడతా పారి. ఇక ఈ చికెన్ పకోడీ ముక్కను గిట్ల నోట్లు వేసుకోగానే గట్ల కరిగిపోతా ఉంటుంది. ఇక దీని టేస్ట్కు మాత్రం వంక పెట్టలేం, గట్లుంటుంది మరి టేస్ట్. వీడియోకి మాత్రం ముందుగా ఒక లైక్ వేసుకోండి. మిక్సీ జార్లో ఒక చెంచాడు జీలకర్ర, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు, గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర వేసి మూత పెట్టి మిక్సీ జార్ని ఒకసారి బర్రం అనిపిరు. కొత్తిమీరకి ఇట్లా కచ్చపెచ్చ దంగంగానే ఒక 2 చెంచాల గడ్డ పెరుగు వేసుకోర్రి. ఇక దీన్ని మెత్త మిక్సీ బట్టి పక్కన పెట్టుకోర్రి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్లో ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్న పేస్ట్ అంతా గిన్నె వేసుకోరి. గిన్నెనే చెంచాడు పసుపు, ఒక చెంచాడు కారం, చెంచాడున్నర ఉప్పు, చెంచాడు ధనియా పొడి, చెంచాడు గరం మసాలా. ఇక ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాం. గట్లనే ఒక సగం ముక్క నిమ్మకాయ పిండి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకుందాం. అర్ధగంట తర్వాత పెనంలో ముక్క మునిగా నూనె పోసి నూనెను మంచిగా వేడి చేసుకుందాం. ఇక నూనె వేడిగానే ముందుగానే మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు అన్నింటినీ గిల్లేసుకుందాం. నూనె మంచిగా గాలాలి. నూనె మంచిగా గాలితేనే ముక్క మంచిగా ఉడుకుతుంది, మసాలా విడిపోకుండా ఉంటుంది. ఐదు నిమిషాలు కాగానే ముందుగా లేచిన ముక్కలన్నీ గిట్లా కాలుతాయి. ఇక ఈ ముక్కలన్నిటిని తీసి పక్కన పెట్టుకొని ఉన్న ముక్కల్ని కూడా గిట్ల వేసుకొని కాల్చుకుందాం. సెకండ్ టైం వేసుకున్న ముక్కలన్నీ సగం కాలంగానే ముందుగా తీసి పెట్టుకున్న ముక్కలన్నింటిని కూడా గల్లేసుకొని మళ్ళీ ఒకసారి కాల్చుకుందాం. ఇక ఈ ముక్కలన్నింటిని ఒక 5 నిమిషాలు గిట్లనే నూనెలో ఫ్రై చేసుకుందాం. చికెన్ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయినాక ఒక గుప్పెడంత కలమాకి వేసుకుందాం. గట్లనే చికెన్ ముక్కలలో నంచుకుంటానికి ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇక ఈ పచ్చిమిరపకాయలు కలమాకులు గోలంగానే మొత్తం తీసేసుకుంటే అయిపోతుంది. ఫైనల్గా ఇంత నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయర్రి, మీకు పక్కా నచ్చుతుంది.
పీసులు మాత్రం జబర్దస్త్ ఉడికిపోయినాయి. ముక్కను గిట్లా పట్టుకోగానే గట్లు ఊసిపోతుంది. సుచిర్గా ఈ వానాకాలంలో వేడివేడి చికెన్ పకోడీ జల్దీ కావాలంటే గిట్లా చేసుకోర్రి. దీన్ని చేసుడు కూడా జల్దీ అయిపోతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.